నమస్తే, ధర్నా చౌక్లో ఉన్నాం. ఈరోజు ఇక్కడికి సంబంధించిన కార్మికులు సంఘాలు చాలా మంది చూసుకోవచ్చు. వెనకాల దాదాపు కొన్ని వేల సంఖ్యలలో కార్మికులందరూ అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదో చూసుకుంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏదో వాళ్ళకి సంబంధించిన పెన్షన్స్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఏదైనా వాళ్ళు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏంది ఈరోజు ఇంత భారీ ఎత్తున కార్మికులందరూ, కార్మిక సంఘాలందరూ రావాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే? మెయిన్ ముఖ్యంగా ఏంటంటే 4 లేబర్ కోట్లు రద్దు చేయాలి. మళ్ళీ 280 జీవో తెచ్చిండు. ఆ 200 జీవో వెనక్కి తీసుకోవాలి, 4 లేబర్ కోట్లు కూడా వెనక్కి తీసుకోవాలి. ఈరోజు కార్మికులు ఎంతో మనం చికాగో నగరంలో పోరాడి కొట్లాడి తెచ్చుకున్న 8 గంటల పని దినాన్ని మనం మేడే స్ఫూర్తిగా 8 గంటలు తెచ్చుకున్నాము. ఆ 8 గంటల పని దినాన్ని ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మనం చెప్పింది కార్మికులు 10 గంటల పని చేయాలని చెప్పేసి. ఈ రోజు అందరూ చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా వయసు ఉన్నలైనా ఎవరైనా 8 గంటల పని చేయాలంటేనే కష్టం అవుతున్న రోజులు మళ్ళీ 10 గంటలు ఎలా చేస్తారు అంటే ఈయన రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము తోడు దొంగలైనాయి. ఎందుకంటే నేను 12 గంటలు తీసుకొస్తా, నువ్వు 10 గంటలు అని చెప్పు. మనం ఇలా 2 చెప్పుకుంటే మనం 12 గంటలు సాధించొద్దని. అదేంటి కార్మికులకు సమాన వేతనం కావాలి అంటారు. సమాన పనికి సమాన వేతనం కావాలి. ఎందుకు కావాలి? ఈ రోజు రేట్లు ఎట్లున్నాయి, మన చిన్నప్పుడు ఎట్లున్నాయి, ఈ రోజు ఎట్లున్నాయి. ఒక్క నూనె ప్యాకెట్ కొనుక్కోవాలంటే 200 కావాలి. ఈ రోజు స్కూల్ పిల్లల్ని పంపించాలంటే 10,000 స్కూల్ పిల్లల ఫీజు ఇవ్వాలి. ఈ రోజు నువ్వు 10,000 5,000 కార్మికులకు మనం జీతాలు ఇచ్చుకుంటా, మనం వేతనాలు పెంచకుండా ఈ రోజు కార్మికులకు నువ్వు మా చట్టాలు నువ్వు రద్దు చేస్తా అంటే ఎలా ఊరుకుంటాం? మేము కొట్లాడి తెచ్చుకున్నాం. మేము ఈ కోడ్లు రద్దు చేసేంత వరకు 8 గంటల పని దినాము. అది ఎవరైనా అసలు మోడీకి బుద్ధి ఉందా? 12 గంటలు పని దినం తెస్తా అంటే కొట్లాడి అమరులయ్యి సంపాదించుకున్న 8 గంటల పని దినాన్ని ఎవరైనా కార్మికులకు లాభం చేయాలి. 5 గంటల పని దినం చేయాలి. ఈయన 8 గంటలు 10 గంటలని ఈయన చెప్తాడు, 12 గంటలని ఆయన చేస్తాడు. కార్మికులు పిచ్చోళ్ళ? కార్మికులు ఏం కావాలి? ఎట్లా బతకాలి వాళ్ళు? ఈ రోజు రేట్లు ఎట్లున్నాయి, పనులు ఎట్లున్నాయి, ఎలా బతుకుర్రు, ఏం చేస్తున్నారు, అవన్నీ రద్దంతే వరకు మేము ఈ కార్మికులము నువ్వు లేబర్ కోడ్స్ 4 తగ్గించాలి, వెనక్కి తీసుకోవాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, 280 జీవో వెనక్కి తీసుకోవాలి. తీసుకున్నంత వరకు ఈ పోరాటాలు ఆగవు. నువ్వు అరెస్టులు చేస్తావా, లాఠీ చార్జీలు చేస్తావా, ఏదన్నా చేయి. మేము దేనికైనా కార్మిక వర్గం కంటిన్యూ చేస్తుంది. మేము 4 లేబర్ కోట్లు రద్దు చేసేంత వరకు మేము రోడ్లు ఎక్కుతూనే ఉంటాము, పోరాడుతూనే ఉంటాము. 8 గంటల పని దినాము నువ్వు అదే ఉంచేంత వరకు నీ మీద పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, అరెస్టులు ఏమైనా చేసుకో, బానిస సంఖ్యలు వేసుకో, ఏమైనా చేసుకో, మేము దేనికే సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ దేశవ్యాప్త సమ్మెకు మా కార్మిక వర్గం అంతా ఒక్కటై రోడ్డు మీదకి వచ్చినాము. రద్దు అన్ని లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు, సమాన వేతనం ఇచ్చేంత వరకు, 8 గంటల పని సాధించే వరకు మేము ఇలాగనే పోరాడతాము, దేనికైనా సిద్ధంగా ఉంటామని. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల కానీ అందరి పట్ల మంచిగా చేస్తా ఉందంటే చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఏం మంచిగా చేస్తుందండి? ఆయనకే తెలవాలి. హిందూ ధర్మం అంటుండ్రు. మన కర్రెగుట్టలో హిందూ ధర్మం అన్నావు కదా, వాళ్ళందరూ హిందూ ధర్మం వాళ్ళే కదా. సింధూరు వాళ్ళని అందరికీ నువ్వు కాపాడినావు. ఆడ 4 పట్టుకోలేను అనివి ఈడ లోపల ఉన్న వాళ్ళు నువ్వు వాళ్ళని తీసుకొచ్చి చంపేసి కమ్యూనిస్టులు లేకుండా చేస్తా అంటే నువ్వు 10 మంది కమ్యూనిస్టులు సంపాదిస్తే 1000 మంది కమ్యూనిస్టులు పుడతారు. నువ్వు 50 మంది కమ్యూనిస్టులు సంపాదిస్తే లక్షల మంది కమ్యూనిస్టులు పుడతావు. నువ్వు కమ్యూనిస్టుని ఆపలేవు. మనం మార్చి వరకు కమ్యూనిస్టులు లేకుండానే చేస్తా అంటున్నాడు. అంతం చేస్తా, నక్సల్ లేకుండా చేస్తా అంటున్నారు. సాధ్యమైతే అదే ఎందుకు చేస్తారండి? ఎట్లా సాధ్యమవుతుందండి? ఈ రోజు నక్లెస్ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడా? నక్లెస్ పుట్టినప్పుడు ఆయన ఉన్నాడా? వాళ్ళు ఏమన్నా దొంగతనం చేస్తుండ్రా, ఎత్తుకొచ్చుకుంటుండ్రా, ఎవరైనా ఆస్తులను ఇచ్చేస్తుండ్రా, మంచి ముఖ్యమంత్రులను మంత్రులను వాళ్ళ మీద పడుతుండ్రా? వాళ్ళు తిండి తిప్పలు మాని ఆ పిల్లల్ని సంసారం మానుకొని దేశం కోసం అడవుల్లో ఉన్నారు. వాళ్ళు నువ్వు 4 చంపిన వాళ్ళు కాశ్మీర్లో పట్టుకోలేదు. అయ్యా నీకు దమ్ముంటే ఆ 4 పట్టుకోండి. ఆ 4 పట్టుకొని వాళ్ళని శిక్షించండి. సింధూర్ అంటే ఆ కాశ్మీర్లో చనిపోయిన వాళ్ళే సింధూర్ ఆడోళ్ళ. వీళ్ళందరూ కమ్యూనిస్టులు ఎర్రగుట్టలో అంతమంది 1000 మందిని చంపినావు. వాళ్ళందరూ సింధూర్ కాదా? వాళ్ళకి ఏం ఏకభావం చెప్తారు? వీళ్ళకి ఏం హామీ ఇస్తారు? నువ్వు అంతమందిని చంపేసినావు కమ్యూనిస్టులను. వాళ్ళ కుటుంబాలకి ఏమి హామీ ఇస్తారు? మీరు వాళ్ళకి ఏమి చూపిస్తారు బతకడానికి అని? మీరు కర్రెగుట్టలో కంగారుని ఆపేయాలి. మాకు 280 జీవో ఆపేయాలి. మాకు 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు మా 8 గంటల పనిదినం ఉండేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఐఎఫ్గా దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి సెలవు తీసుకుంటాం.